వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించారు. అయితే మోడరేటర్ గా ఉన్నారు అనే ఏకైక కారణంతో కొమ్మినేని శ్రీనివాసరావుని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు. ఆయనకు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు వెంటనే ఆయన్ను విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. చాలా సంతోషం అండి. ఇక్కడ మనం డే 1 నుంచి కూడా ఫైట్ చేసింది అదే, తప్పును తప్పు అని మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా మనం ప్రజాపక్షాన నిలబడుతూనే ఉంటాం. ఇప్పుడు ఒక మోడరేటర్ని అరెస్ట్ చేయడం అది తప్పు. ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే, అందులోనూ 18 ఏళ్ళు దాటిన వ్యక్తులు ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా ఉండొచ్చు, వెనకాల ఎవరైనా ప్రోద్బలం ఉండొచ్చు, అతను రెస్పాన్సిబిలిటీ తీసుకొని అతను బయటకు వస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇక్కడ కృష్ణంరాజు గారు నేను డేటా ఉంది కాబట్టి మాట్లాడానని చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా డేటా ఉంది కాబట్టి నేను మాట్లాడానని తర్వాత 2 వీడియోల్లో కూడా చెప్పారు. విచారం వ్యక్తం చేశారు. తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. సాక్షి క్షమాపణలు చెప్పింది, అండ్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు క్షమాపణలు చెప్పారు. ఇటువంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పారు. ఇంకా అంతకంటే ఏం చేస్తారండి ఎవరైనా కానీ. ఇప్పుడు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాము. ఎల్ముండల సాంబా అంటాం కానీ ఎల్ముండల బిఆర్ నాయుడు అంటున్నామా? మనం అనలేదు. బిఆర్ నాయుడుని ఏ రోజు కూడా మనం విమర్శ చేయలేదు. ఎందుకంటే ఎల్ముండల హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిస్ వర్డ్స్. వెంకటకృష్ణ ఆ రోజు మోడరేటర్గా ఉన్నప్పుడు చెప్పు తీసుకొని కొడితే కొలికిపూడి శ్రీనివాసరావు, విష్ణువర్ధన్ రెడ్డిని మనం వెంకటకృష్ణని తప్పుపట్టాం. కానీ మనమేమి బూతుకిట్టునేమి మనం బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే బూతుకిట్టును అరెస్ట్ చేయాలని మనం ఎప్పుడూ అడగలేదు. కొంచెము విఘ్నతతో ఆలోచించాలి. కానీ నాకు చాలా సంతోషంగా అనిపించేది ఏంటంటే అండి, సుప్రీంకోర్టు లాగి పెట్టి కొడితే దవడలు పగిలినాయి. ఎర్ర బుక్కు మలమల 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 మాడి కర్రె బుక్ అయింది. ఎర్ర బుక్కు రాజ్యాంగాలు ఎన్నో రోజులు నడవవు. నారా లోకేష్, నేను ఇదే వార్నింగ్ ఇస్తూ వస్తున్నా నారా లోకేష్కి. హెచ్చరికలు చేస్తూనే ఉన్నాను. నియంతృత్వ పోకడలు మంచిది కాదు. నియంతృత్వ పోకడలకు పోతే వ్యవస్థలు నిర్వీర్యమవుతాయి. నువ్వు వ్యవస్థలను వాడుకోవడం స్టార్ట్ చేస్తే వ్యవస్థలు కూడా తప్పుదావ పడతాయి. వ్యవస్థలకు చెడ్డ పేరుస్తుంది. మన భారతదేశం నడిచేదే వ్యవస్థలపైన. ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, ఆ వ్యవస్థల్ని వాడుకొని, ఆ వ్యవస్థల్ని కృంగదీసి నువ్వు ఏం సాధించాలనుకుంటావు నారా లోకేష్? భారతదేశానికి చెడ్డ పేరు తెస్తున్నాడండి. ఎవరైనా విదేశాల్లో కానీ ఇట్లా మా రాష్ట్రంలో ఇట్లా జరుగుతుందంటే నోటితో నవ్వరు. మన దేశానికి, మన రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు నారా లోకేష్. ఇటువంటిది ఎప్పుడు లేదండి, గతంలో ఎప్పుడు లేదు. నేను మాత్రం రాసి ఇవ్వగలను. నాకు ఇంత రాజకీయ అనుభవం ఉంది కదా. ఇంత దారుణంగా వ్యవస్థలను వాడుకునే సిస్టమ్ ఇంతకుముందు ఎప్పుడు లేదు. కనిపిస్తే అరెస్ట్ చేసి లోపలేస్తాం. మొన్న ఒక మహిళా మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వాడు సైకోగాడు అని మాట్లాడుతూ ఒకడు పోయాడు లోపలికి, ఇంకోటి పోతాడు లోపలికి. నువ్వెవడు డిసైడ్ చేయడానికి, లోపలికి పంపించేదానికి? సుప్రీంకోర్టు లాగిపెట్టి దవడకేసి కొట్టింది. నేను దవడకేసి కొట్టిందంటే మళ్ళీ వ్యక్తులు కొట్టేట్టు కాదండి, బుద్ధొచ్చేలాగా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది అన్నది నా ఉద్దేశం. తప్పండి. కృష్ణంరాజు గారు ఆ మాట్లాడినారు. కృష్ణంరాజు గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. కృష్ణంరాజును చట్టపరంగా అరెస్ట్ చేసో లేకపోతే అతనికి ఏదైనా శిక్ష ఉన్నా అందులో అర్థం ఉంది. కానీ అక్కడ కూర్చొని మాట్లాడే వ్యక్తిని, అంటే యాంకర్గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటండి? మొన్న ఒక సోదరుడు చక్కటి ప్రశ్న అడిగాడు. నేను అది కూడా చెప్పాను. ఇప్పుడు నేను కాల్ చేస్తాను, నేను డెరోగేటరీ వర్డ్స్ వాడతాను, నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతాను, అక్కడున్న యాంకర్ని అరెస్ట్ చేస్తానని. ఎంత బుద్ధి లేని పని అంటే కక్ష సాధింపు. ఇప్పుడు కొమ్మినేని గారు కొరకరాని కొయ్యగా మారారు. కొమ్మినేని గారిని మనం అరెస్ట్ చేస్తే సాక్షి వీక్ అయిపోతుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అవుతారు. ఇదే ఉద్దేశంతో ఎవడో మాట్లాడితే, కృష్ణంరాజు అనేవాడు మాట్లాడితే మీరు గమనించారండి, కృష్ణంరాజు గురించి ఎక్కడ విమర్శలు తెలుగుదేశం వాళ్ళు కానీ వాళ్ళ పచ్చ మీడియా కానీ కృష్ణంరాజుని ఏమన్నారు? కృష్ణంరాజుని బాగా వెనకేసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే భారతి గారిని టార్గెట్ చేస్తారంట. నిన్న పొదిలిలో ప్రజా సమస్యల కోసం, రైతు సమస్యల కోసం పోరాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడ పాపం చదువురాని మహిళలకు ప్లకార్డులు ఇచ్చి, వాళ్ళకు జాకెట్ పీసులు ఇచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తారండి? వాళ్ళ చేత ఇవి పట్టుకోమని చెప్తారండి? వాళ్ళు జగన్కి అగేన్స్ట్ కానీ వాళ్ళు అనుకోలేదంటే, లేకపోతే వాళ్ళు పట్టుకోరు. వాళ్ళకి చదువు రాదు. ఇట్లా ఇది ఎర్రబుక్ రాజ్యాంగం. ఇట్లా వీళ్ళు నడిపేది. నారా లోకేష్ గారు, ఇప్పటికైనా చెప్తున్నాను, నియంతృత్వ పోకడలకు స్వస్తి పలకండి. బాగా ఎక్కిపోయిందండి. అంటే ఇంకా నేను ఏదైనా చేయగలను అనేది ఇంకా బాగా నశాలానికి ఎక్కింది. ఇంకా నేను ఏం చేసినా ఎవరు అడ్డుకోరు అని చెప్పేసి. అది తప్పు. మనకు వ్యవస్థలు ఉన్నాయి, వ్యవస్థలపైన గౌరవం ఉంది. భారతదేశం నడిచేది రాజకీయ నాయకులు ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ దట్ సిస్టమ్. భారతదేశం అనేది 4 వ్యవస్థల మీద నడుస్తుంది. దట్స్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ.